కొంతమంది ఇక యేసు ప్రభు అనగానే కేవలం ఆధ్యాత్మికమే, ఇంకా శరీరానికి సంబంధించింది ఏదీ లేదు, అంత ఆధ్యాత్మికమే తప్ప ఈ భౌతికమైన జీవితానికి యేసు ప్రభువుకి సంబంధమే లేదు, ఆయన అసలు దాన్ని పట్టించుకునే లేడు అని కొంతమంది బోధలు ఎప్పుడు కూడా అలా ఉంటాయి. కొంతమంది ఏంటంటే ఇంకా ఆధ్యాత్మికత గురించి ఒకటి కూడా మాట్లాడకుండా ఇంకా అంతా శరీరమే, నీకు అదైపోద్ది ఇదైపోద్ది అలా జరిగిపోద్ది ఇలా జరిగిపోద్ది, మా దగ్గర ఉన్న నీళ్లు తాగామంటే, మా దగ్గర ఉన్న నీళ్లు కొనుక్కుని రాసుకున్నామంటే, లేదా గొడ్డు ముక్కలు కొనుక్కున్నామంటే నీకు అదైపోద్ది ఇదైపోద్ది అని చెప్పి మొత్తం అంతా కూడా ఇంకా భౌతిక సంబంధమైన వాతావరణాన్ని క్రియేట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వాస్తవాన్ని గుర్తిస్తే ఆయన రెండింటికి ప్రాధాన్యత ఇచ్చాడు. మొట్టమొదటిగా స్పిరిచువల్ నీడ్స్, ఆ తర్వాత ఫిజికల్ నీడ్స్ కూడా దేవుడు తీర్చడానికి ఆయన సామర్థ్యం కలిగిన వాడే. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మనం తింటున్న ఆహారం ఆయన ఇచ్చిందే, మనం పీల్చుకుంటున్న గాలి ఆయనదే, కట్టుకుంటున్న వస్త్రాలు ప్రభువారు ఇస్తున్నవే. కాబట్టి